ఫ్యాన్ దాని రెక్కలు ఇరిగిపోయాను, ఇంకేడుంది ఫ్యాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 175 25 200 సీట్లు మనమే గెలవబోతున్నాం. తిరుపతి డబ్బు అంతా దెంగి సన్న బియ్యం ఇస్తానన్నాడు కొడాల నానిగాడు. వాడమ్మ బియ్యం ఇచ్చాడు, సన్న బియ్యం వాడు తిట్టదని చెప్పరా. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఇవాళ ఈ ముక్కపోయిన పురుగులు బియ్యం ఇవన్నీ దానికొచ్చి మొఖాన్ని దెంగి మనుషులు తినరు. అయ్యి కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి కొన్ని నిజాలు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో, ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు, ఆరోగ్యశ్రీ మొదలు, అతనేనండి అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా రేనా అని పిలుచుకుంటాం. దాదాపుగా 7,000 నా కొడుకు నా దగ్గర ఉంటే ఒక్క తను ధన్యవాదాను. ఈ జగన్ గాడు ఈ నా కొడుకులు బుద్ధి ఉందండి. అమ్మ బుద్ధి లేని కొత్త అయితే సిగ్గు శరవణ నా కొడుకులు అయితే మాట్లాడతారా? నీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే నాశనం చేశాడు. ఈసారి వచ్చి అసలు అది కూడా ఉండదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, నా నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా. మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. వాడి బొమ్మ ఇంటింటి మీద వాడి బొమ్మ పెట్టాల. నా దందా అంతా ఇది వ్యాపారం. ఇప్పటికే కొన్ని పొలాలు తాకట్టు పెట్టు దెంగాడట. మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే డబుల్ యాక్షన్. ఇదేమన్నా చేతగానోడు మాట్లాడే మాటలు ఇక్కడ బుర్రనోడు దొరుకుంటాడంతే. ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైలుకు పంపించారు. మోసం చేస్తున్నాడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆయనకి ఏం సంబంధము? ఆ దేవుడు ఉన్నాడు రే, మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా. వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తా ఉన్నారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది బాగా వినండి నేను చెప్పేది. అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. ఫ్యాన్ దాని రెక్కలు ఇరిగిపోయాను, ఇంకేడుంది ఫ్యాను. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా అసలు? వాట్ యు సే? నీతి నిజాయితీ ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? నేను చెప్పిన అసెంబ్లీలో, కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు. ఓకే కనబెట్టండి సార్ నిరంజన్ గారు. దమ్ము ధైర్యము నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. నిజంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. అది నేను చెప్పే స్వామి, 2 పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది దోసుకోవటం దాచుకోవటం నా కొడుకు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. ఏం చదువుకున్నావా? BA BSc MA MSc. సోత్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. అబ్బా దొంగ తానే పోలీసు, తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్లా. దొంగనే దొంగ అంటున్నాడు. దొంగనే దొంగ అంటున్నాడు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా. ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute.
ఆశీర్వదించండి మావయ్య.